Hello, welcome to Uttam's Academy. Today we will discuss AEE 2026 పేపర్ 2లో గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2 గురించి. అంటే ఆ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2లో కూడా మనకి ఏ సెక్షన్స్ మనం డిస్కషన్ చేస్తున్నాము అంటే రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఒకసారి, ఓకేనా. అక్కడ AEE పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2లో రీజనింగ్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఆఫ్టర్ దాన్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ఒక 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమిస్తున్నాడు. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts. You have to decide which conclusions logically follows from the given statements అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రీడ్ చేయమంటున్నాడు. వాటి కింద కొన్ని కన్క్లూజన్స్ కూడా ఇస్తున్నాడు. ఏ కన్క్లూజన్స్ ఫాలోస్ అవుతున్నాయో దట్ కన్క్లూజన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయమంటున్నాడు, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఒకసారి గమనించండి. సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్ అని ఇస్తున్నాడు. ఆల్ బుక్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. నో బాక్స్ ఈజ్ బోర్డ్ అని ఇస్తున్నాడు. ఇక్కడ బుక్స్ కి అలైన్మెంట్ ఉంది, బాక్సెస్ అలైన్మెంట్ ఉంది. దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. అయితే మనం ఇక్కడ ఫార్ములాస్ ప్రకారంగా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వెన్ డయాగ్రామ్స్ ప్రకారంగా కూడా చేయొచ్చు. చూద్దాం బోత్ వేస్ లో. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్ అన్నాడు. బ్యాగ్ కి బోర్డ్ కి రిలేషన్ ఇస్తున్నాడు. బ్యాగ్ అనే వర్డ్ ఫస్ట్ స్టేట్మెంట్, బోర్డ్ అనే వర్డ్ లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కలిపితే వచ్చే ఆన్సర్ చూడండి I ప్లస్ A ఈజ్ ఈక్వల్స్ టు I వస్తుంది. మరలా వచ్చిన రిజల్ట్ కి థర్డ్ స్టేట్మెంట్ ఈ కలిపితే I ప్లస్ E ఈజ్ ఈక్వల్స్ టు O అవుతుంది. ఆ ఓ అంటే సమ్ నాట్ కేసే కాబట్టి ఇక్కడ సమ్ నాట్ అంటే సబ్జెక్ట్ గా ఉండాలి, ప్రెడికేట్ గా ఉండాలి. అంటే సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్ అవుతుంది. సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్ ఉంది కాబట్టి సో కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 2 కూడా చూడండి. సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బాక్సెస్ అన్నాడు. ఇక్కడ బాక్సెస్ కి బ్యాగ్ కి రిలేషన్, బ్యాగ్ స్టేట్మెంట్ 1 అయితే బాక్సెస్ స్టేట్మెంట్ 2 ఇస్తున్నాడు. సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ బాక్సెస్ అన్నప్పుడు ఇక్కడ బుక్స్ అలైన్మెంట్ ఉంటే ఫస్ట్ స్టేట్మెంట్ I టైప్, సెకండ్ స్టేట్మెంట్ ఏ టైప్. I ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు I అంటే సమ్ ఉండాలి కానీ సమ్ నాట్ రాకూడదు. అంటే ఇక్కడ సమ్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ అన్న కరెక్టే, సమ్ బాక్సెస్ ఆర్ బ్యాగ్స్ అన్న కరెక్టే కానీ సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బాక్సెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. అంటే కన్క్లూజన్ 2 అనేది నాట్ ఫాలోస్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూడండి. ఆల్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. అసలు బ్యాగ్ కి బాక్స్ కి మనకి రిలేషన్ సమ్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు ఆల్ స్టేట్మెంట్ రాదు కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా రాంగ్ ఆన్సర్. అగైన్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. నో బ్యాగ్ ఈజ్ బోర్డ్ అన్నాడు. మనకి బ్యాగ్ కి బోర్డ్ కి వచ్చిన రిలేషన్ కన్క్లూజన్ 1. ఆ బ్యాగ్ కి బోర్డ్ కి రిలేషన్ ఏముండాలంటే సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్ ఉండాలి, అంతేగాని నో బ్యాగ్ ఈజ్ బోర్డ్ అవ్వదు. ఇక్కడ ఫోర్త్ కన్క్లూజన్ కూడా రాంగ్ ఆన్సర్. అంటే డెఫినెట్ గా ఏం చెప్పొచ్చు అంటే కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది, 2, 3, 4 అనేవి డైరెక్ట్ గా రాంగ్ ఆన్సర్స్. అయితే మనకి ఇక్కడ 2, 3, 4 లో ఎయిదర్ ఆర్ కేసు కూడా ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇక్కడ ఎయిదర్ ఆర్ కేసు అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉండి 1 ఈజ్ అ పాజిటివ్ కన్క్లూజన్, 1 ఈజ్ అ నెగటివ్ కన్క్లూజన్ గాని ఉంటే దట్ ఈస్ ఎయిదర్ ఆర్ గా రాయొచ్చు. సరే ఇక్కడ చూడండి, మనకి బ్యాగ్ బాక్సెస్ ఇది నెగటివ్ కన్క్లూజన్. అదేవిధంగా ఇక్కడ కూడా బ్యాగ్ బాక్సెస్ ఇది పాజిటివ్ కన్క్లూజన్. ఇది ఓ టైప్, ఇది ఏ టైప్ కాబట్టి ఏ ఓ టైప్ పాసిబిలిటీ కేసెస్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అంటే ఎయిదర్ 2 or 3 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా ఉండాలి. అంటే 1 ఉండాలి మస్ట్ ఆన్సర్ గా. 1 అనేది డెఫినెట్ గా కరెక్ట్ ఆన్సర్. దీంతో పాటు అండ్ ఎయిదర్ 2 or 3 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఎయిదర్ 2 or 3 ఫాలోస్ ఇలా ఉండాలి కన్క్లూజన్. మనకి 1 and ఎయిదర్ 2 or 3 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా సూచ్ చేయొచ్చు. 1 and ఎయిదర్ 2 or 3 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. B percentage D means B is the sister of D అన్నాడు. B and D means B is the father of D.
B into D means B is the husband of D. B has D means B is the brother of D. B dollar D means B is the wife of D. B at the rate D means B is the mother-in-law of D అన్నాడు. అయితే then how is A related to K in the following expression? మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ లో ఏ నోడ్ K కి ఏ రిలేషన్ అవుతాడో దట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, చూద్దాం ఒకసారి ఇప్పుడు రిలేషన్ కూడా. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఫస్ట్ వన్ A ఇంటూ బి. ఇక్కడ ఇంటూ అంటే మనకి హస్బెండ్ ఉండాలి. A ఇంటూ బి అంటే A ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి. ఏ హస్బెండ్ అయితే బి వైఫ్ అవ్వాలి. తర్వాత బి అట్ ద రేట్ సి. అట్ ద రేట్ అంటే ఏమి ఇచ్చారంటే ఇక్కడ మదర్ ఇన్ లా, అంటే బి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి. బి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి అంటే ఇక్కడ సి కపుల్ ఎవరైతే ఉన్నాడో వాడు బి యొక్క చిల్డ్రన్స్ అవ్వాలి. ఇక్కడ అట్ ద రేట్ మీన్స్ మదర్ ఇన్ లా అనే రిలేషన్ ఇస్తున్నాడు చూడండి. బి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి అవుతుంది, అంటే బికి ఒక చిల్డ్రన్ ఉండాలి, ఆ చిల్డ్రన్ యొక్క కప్పులే సి అవుతాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ సి డాలర్ డి. ఆ డాలర్ అంటే రిలేషన్ ఏమిస్తున్నాడు అంటే వైఫ్, అంటే సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అన్నాడు. సి అనేవాడు ఎవరికి వైఫ్ అంటే డికి వైఫ్, అప్పుడు డి సి యొక్క హస్బెండ్. ఇండైరెక్ట్ గా డి అనే డైరెక్ట్ గా డి అనేది బి యొక్క సన్ ఉండాలి, వీళ్ళిద్దరు కపుల్స్. మరలా డి అట్ ద రేట్ డి హ్యాస్ ఈ. ఆ హ్యాస్ అంటే ఏమంటారంటే బ్రదర్, అంటే డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. ఆ డి అనేవాడు ఈకి బ్రదర్ అవుతాడు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈ అండ్ కే. అండ్ సింబల్ మనం చూడండి, ఇక్కడ అండ్ అంటే ఫాదర్. ఫాదర్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం, ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఈ అనేవాడు కే యొక్క ఫాదర్ అవుతాడు అంట. దట్ ఈస్ ద ఫైనల్ గా వచ్చినటువంటి బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్. ఏబి ఈజ్ వన్ కపుల్, వాళ్ళ చిల్డ్రన్స్ డి. డి కపుల్ సి. డిసి ఈజ్ వన్ మ్యారీడ్ కపుల్. మరలా డి బ్రదర్ ఈ. ఈ యొక్క సన్ గానీ డాటర్ గానీ ఎవరు ఉండాలంటే కే ఉండాలి. అయితే క్వశ్చన్ మార్క్ చూడండి ఏమిస్తున్నాడు, దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు కే ఇన్ ద ఫాలోవింగ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఏ రిలేటెడ్ టు కే, ఇక్కడ ఉండే కే కి ఏ అనేవాడు ఏ రిలేషన్ అవుతాడో చెప్పాలి. ఇప్పుడు ఏ యొక్క చిల్డ్రన్స్ ఎవరంటే డి అండ్ ఈ. ఈ యొక్క చిల్డ్రన్ ఎవరంటే కే. కే కి ఫాదర్ ఈ, ఈకి ఫాదర్ ఏ. ఫాదర్ అని మనం ఏమనొచ్చు అంటే గ్రాండ్ ఫాదర్ అనొచ్చు. కాబట్టి సో ఏ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే ఉండాలి. ఏ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అలా ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ వన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్. ఇక్కడ అజంప్షన్స్ నుండి ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. సింపుల్ ప్రాబ్లం వేస్తేనే ఆ క్వశ్చన్ మనం మీనింగ్ఫుల్ అర్థం చేసుకోవాలైతే చాలా ఈజీ, లేదంటే కొంచెం డిఫికల్టే. బట్ క్వశ్చన్ రీడ్ చేయండి ఒకసారి. ఇన్ ద క్వశ్చన్ బిలో ఈజ్ గివెన్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 assumptions numbered 1 and 2. An assumption is something supposed or taken for granted. You have to consider the statement and the following assumptions and decide which of the assumptions is implicit in the statement. Give answer అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దాని కింద కొన్ని అజంప్షన్స్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అజంప్షన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కరెక్ట్ ఉన్నటువంటి అజంప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంప్లిసిట్ అని, లేదంటే నాట్ ఇంప్లిసిట్ గా ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ గివెన్ స్టేట్మెంట్ కూడా ఏమిస్తున్నాడో ఒకసారి రీడ్ చేయండి. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. We should revise the wage structure in order to retain our good employees. కామెంట్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ ఏ కంపెనీ. ఒక కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబర్ కామెంట్ చేశాడంట. ఏం కామెంట్ చేశాడు, ఇక్కడ వీ షుడ్ రివైజ్ ద వేజ్ స్ట్రక్చర్ ఇన్ ఆర్డర్ టు రిటైన్ అవర్ గుడ్ ఎంప్లాయీస్. అంటే అవర్ గుడ్ ఎంప్లాయీస్ అంటే మన కంపెనీలో ఉన్నటువంటి మంచి ఎంప్లాయీస్ అని కాదు, మన కంపెనీలో ఉన్నటువంటి వర్క్ బాగా చేయగలిగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన కంపెనీలో అలానే ఉంచుకోవాలి అనుకుంటే, అలానే కంటిన్యూ చేయాలనుకుంటే, ఆ వర్కర్స్ అలానే కంటిన్యూ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళకి వేజ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తూ రావాలి, అంటే ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉండాలి అంటున్నాడు. అంటే ఇక్కడ వీ షుడ్ రివైజ్ అంటే వాళ్ళు మారుస్తూ ఉండాలి, అంటే రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ పెంచుతూ ఉండాలి, శాలరీస్ పెంచుతూ ఉండాలి అని. వీ షుడ్ రివైజ్ ద వేజ్ స్ట్రక్చర్. వేజ్ స్ట్రక్చర్ అంటే శాలరీ స్ట్రక్చర్ అని రివైజ్ చేస్తూ ఉండాలి. ఎవరికి
ఇన్ ఆర్డర్ టు రిటైన్ అవర్ గుడ్ ఎంప్లాయీస్. మన కంపెనీలో బాగా వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన కంపెనీలోనే ఉంచుకోవాలి అంటే, బయటకు పోకుండా మన కంపెనీలోనే ఉంచుకోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళకి వేజ్ స్ట్రక్చర్ అనేది రివైజ్ చేస్తూ ఉండాలి అంటున్నాడు అని ఒక కామెంట్ పెట్టాడు. ఎవరు? ఒక మెంబర్. ఎవడు? మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబర్ కామెంట్ చేశాడు. అది కరెక్టే. మనం బాగా వర్క్ చేసే ఎంప్లాయీస్ ని వేరే కంపెనీకి పోకుండా మన కంపెనీలోనే అలానే ఉంచుకోవాలంటే కంపల్సరీగా వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అలానే ఉంటారు. ఓకేనా? చూద్దాం అలాంటి దానికి ఎలాంటి అజంప్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, వేజ్ స్ట్రక్చర్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యారలల్ యాక్టివిటీస్ ఆర్ బెటర్. ఇక్కడ కంపారిజన్ అనేది కరెక్ట్ గా అది. ఇక్కడ వేజ్ స్ట్రక్చర్ అంటే వేరే కంపెనీ వాళ్ళు ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారని మనం ఎక్కువ ఇవ్వడము, వేరే కంపెనీ వాళ్ళు తక్కువ శాలరీస్ ఇస్తున్నారని మనం తక్కువ ఇవ్వడం, అలా వేరే కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే మన శాలరీ స్ట్రక్చర్ అనేది పెంచాలి తగ్గించాలి అనుకోకూడదు. మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మన వర్క్ బాగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క వేజ్ స్ట్రక్చర్ అనేది పెంచితే మన కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి అలా అయితే ఓకే. బట్ వేరే కంపెనీ వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ 1 కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. కన్క్లూజన్ 2 చూడండి, వేజ్ స్ట్రక్చర్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. ఇది కరెక్టే. ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి అనేది వేజ్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. శాలరీస్ పెంచుతూ ఉన్నాం అనుకోండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ నిలబడతారు. ఒకవేళ శాలరీ పెంచకుండా అలానే వచ్చి ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు అనుకోండి, వాళ్ళు కంపెనీస్ చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ ఎంప్లాయీకి అయినా కూడా వేజ్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ సెకండ్ అసంప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇంప్లిసిట్ ఉండాలి. దట్ వన్ ఈస్ ద ఫాలోస్. సో ఇక్కడ ఆన్సర్ ఏముండాలంటే కన్క్లూజన్ 1 ఈజ్ నాట్ ఫాలోస్ ఉండాలి, కన్క్లూజన్ 2 అయితే ఫాలో అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇఫ్ ఓన్లీ అసంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ రాంగ్ ఆన్సర్, ఇఫ్ ఓన్లీ అసంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ ఆన్సర్ ఉండాలి. ఓన్లీ అసంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ ఆన్సర్ ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4th వన్, 4th క్వశ్చన్ కూడా చూడండి ఆన్సర్ ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4th వన్, 9 క్రికెట్ ఫ్యాన్స్ ఆర్ వాచింగ్ ఏ మ్యాచ్ ఇన్ ఏ స్టేడియం. ఒక స్టేడియంలో 9 క్రికెట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు మనకి మ్యాచ్ చూస్తూ ఉన్నారు. సీటెడ్ ఇన్ 1 row, ఒకే రోలో 9 మెంబర్స్ కూడా కూర్చొని ఉన్నారు. దే ఆర్ JKLMNOPQR. వాళ్ళు 9 మెంబర్స్ కూడా ఒక రోలో సిట్ చేస్తూ క్రికెట్ మ్యాచ్ ను వాచ్ చేస్తూ ఉన్నారు అంట. ఫస్ట్ పాయింట్, L ఈజ్ అట్ ద రైట్ ఆఫ్ M. M కి రైట్ సైడ్ ఎవరు ఉన్నారంటే L. M కి రైట్ సైడ్ లో L ఉన్నాడు. అండ్ అంటే ఇక్కడ L ఎట్ థర్డ్ ప్లేస్ ఎట్ ద రైట్ ఆఫ్ N. L ఎట్ థర్డ్ ప్లేస్ ఎట్ ద రైట్ ఆఫ్ N అంటే N కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో L ఉన్నాడు. నెక్స్ట్ K ఈజ్ ఎట్ 1.5 ద రో. ఏదో ఒక రోలో K అని కూడా ఎండింగ్ ప్లేస్ లో ఉండాలి. అది లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు లేదా రైట్ హ్యాండ్ కావచ్చు. నెక్స్ట్ పాయింట్, Q ఈజ్ సీటెడ్ అడ్జసెంట్ టు బోత్ O and P. Q ఈజ్ సీటెడ్ అడ్జసెంట్ టు బోత్ O and P అంటే OQP అయినా ఉండొచ్చు లేదా PQO అయినా ఉండొచ్చు. నెక్స్ట్, O ఈజ్ ఎట్ ద థర్డ్ ప్లేస్ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ K. K కి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలంటే O. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్ లో O ఉంటాడు. ఈ పాయింట్ లో K ఈజ్ ఎట్ 1.5 ద రో అన్నాడు కాబట్టి కంపల్సరీగా K అనేవాడు రైట్ హ్యాండ్ లో ఉండాలి. మొత్తం 9 మెంబర్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ అనుకుందాం. వీళ్ళు 9 మెంబర్స్ అంటే ఇక్కడ K కి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి. K కి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్ లో ఉంటే 5 6 7 8 9 మెంబర్స్ అనుకుందాం. నెక్స్ట్ పాయింట్, J ఈజ్ రైట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ O. J ఈజ్ రైట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ O. O కి లెఫ్ట్ సైడ్ లో J ఉండాలి. J అనేది రైట్ నెక్స్ట్ గా ఉండేటట్టుగా చూసుకుందాం. వస్తారు ఆ పాయింట్ లాస్ట్ లో చూద్దాం. J ఈజ్ రైట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ O. సరే, లెఫ్ట్ ఆఫ్ O అంటే ఓకే లెఫ్ట్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ సైడ్ లో J ఉంటాడంట. చూద్దాం ఆ పాయింట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, OQP గానీ PQO గానీ అది ఎలా అయినా తీసుకోవచ్చు.
L is at the right of M అని ఇస్తున్నాడు, N dash ML, and at the third place at the right of N, N కి థర్డ్ ప్లేస్ లో రైట్ సైడ్ లో L ఉన్నాడు. K is at one end of the row completed. Q is seated adjacent to both O and P అన్నాడు. O is at the third place at the left of K. ఇప్పుడు మనకి ఆన్సర్ కూడా చూడండి ఒకసారి ఎలా తీసుకోవచ్చు అనేది. ఈ ప్లేస్లు ఇవి తీసుకున్నాం అనుకోండి, OQP తీసుకుంటే ఈ ఆర్డర్ మనకు అరేంజ్మెంట్ చేయడానికి కుదరదు. చూడండి, OPQ తీసుకుంటే ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, N dash ML రాయలేము, ఇది రో కాబట్టి ఇది రాదు, OQP రాదు. ఇది తీసుకున్నాం అనుకోండి, OQP కరెక్టే, OQP కరెక్ట్. ఇక్కడ N dash ML తీసుకుందాం, N dash ML తీసుకొని ఇక్కడ చూడండి N dash ML ఉంది, J is రైట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ O అంటే O కి లెఫ్ట్ లో J ఉంటే J కి రైట్ లో O ఉంటాడు. నెక్స్ట్ పాయింట్ N dash ML కాబట్టి N ఇక్కడ తీసుకుంటే డాష్ ML ఇక్కడ రాయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలాడంటే R మిగిలాడు కాబట్టి R ని ప్లేస్ లో రాద్దాం. దిస్ ఈస్ ద ఫైనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకుంటే NRMLJOPK ఉండాలి. ఈ ఆర్డర్ ని బట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ రాద్దాం. హూ ఈస్ సిట్టింగ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద రో అన్నాడు. ఈ రోలో సెంటర్ ప్లేస్ లో ఉండే పర్సన్ ఎవరు చూడండి, ఇట్ సైడ్ ఒక 4 మెంబర్స్, ఇట్ సైడ్ ఒక 4 మెంబర్స్ పోతే ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్ ఎవరు వస్తున్నాడు అంటే J అనే పర్సన్ వస్తున్నాడు. సో హియర్ J ఈస్ ద రైట్ ఆన్సర్ గా ఉండాలి. ఆ J ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, 5th వన్. క్వశ్చన్ నెంబర్ 5th వన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టాపిక్ నుండి ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాడు. సింబల్స్ ని చేంజ్ చేస్తూ బాత్మాస్ రూల్స్ ప్రకారంగా సాల్వ్ చేయడమే. ఇన్ కేస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ కూడా మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ అన్నాడు, ప్లస్ ఫర్ మల్టిప్లికేషన్ అని ఇస్తున్నాడు, డివైడెడ్ ఫర్ సబ్ట్రాక్షన్ అని ఇస్తున్నాడు, అండ్ ఇంటూ ఫర్ అడిషన్ అని ఇస్తున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈక్వేషన్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. వీటిలో కరెక్ట్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, ప్లస్ ఫర్ మల్టిప్లికేషన్, డివైడెడ్ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ ఇంటూ ఫర్ అడిషన్ అన్నాడు. ఆ సింబల్స్ ని చేంజ్ చేస్తూ మనం సాల్వ్ చేద్దాం. ఆ ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ ఆప్షన్ 18 డివైడెడ్ ఫర్ సబ్ట్రాక్షన్ అన్నాడు -3 ఇంటూ ఫర్ అడిషన్ +2 ప్లస్ ఫర్ మల్టిప్లికేషన్ ఇంటూ 8 మైనస్ ఫర్ డివిజన్ డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 10 రావాలి అంట. అలా వస్తుందా రాదా చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 18 - 3 అలానే రాసి +2 8 = 16 లేదా 2 × 8/6 ఈజ్ ఈక్వల్స్ టు 10. 2 1 2 3 పోతే 8/3 క్యాన్సిలేషన్ పోదు కాబట్టి మనకి 10 వచ్చేదానికి ఛాన్సే లేదు. ఆప్షన్ నెంబర్ 1 ఫాలో కాదు. సో ఆప్షన్ నెంబర్ 1 అయితే రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఓకే, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అయితే రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 కాదు, ఆప్షన్ నెంబర్ 2 చెక్ చేద్దాం. 18 ఫస్ట్ ఏ సింబల్ అంటే మైనస్ సింబల్, మైనస్ ఫర్ డివిజన్ 3. నెక్స్ట్ ప్లస్ సింబల్, ప్లస్ ఫర్ మల్టిప్లికేషన్ ఇంటూ 2. తర్వాత ఇంటూ ఫర్ అడిషన్ +8. మరలా +8 డివైడెడ్ బై సింబల్, డివైడెడ్ బై ఫర్ సబ్ట్రాక్షన్ -6 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఉండాలి. చూద్దాం. ఇప్పుడు 3 1 = 3 6 = 18 6 × 2 అంటే 12 ఇక్కడ 17 కాదు 14 నెంబర్ కదా సెకండ్ ఆప్షన్ లో. ఓకే, 6 2 = 12 ప్లస్ 8 - 6 అంటే 2 దట్ ఈస్ 14. ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 నే కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. Consider the following statements. 22 languages are recognized in the 8th schedule of the Indian Constitution. The Sindhi language was added to the 8th schedule through the 21st Constitutional Amendment in 1967. The Bodo, Dogri, Maithili and Santali languages were added through the 92nd Constitutional Amendment. Which of the above statements are correct? First and 2 only, 2 and 3 only, 1 and 3 only,
1, 2 and 3 ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏవి మనకి కరెక్ట్ గా ఉన్నాయి అనేసి అడుగుతున్నారు అనమాట. నార్మల్ గా ఇక్కడ చూడండి, నార్మల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది మనకి ఫామ్ అయినప్పుడు, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో రచించినప్పుడు మౌలిక రాజ్యాంగంలో కేవలం 14 లాంగ్వేజెస్ మాత్రమే ఉండేవన్నమాట. కాకపోతే ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ లో మనం చూసుకుంటే 22 లాంగ్వేజెస్ అన్నటువంటివి ఉన్నాయి. తర్వాత లాంగ్వేజెస్ అన్నటువంటివి మనకి యాడ్ చేస్తూ వచ్చారు. కాన్స్టిట్యూషనల్ పరంగా ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ సంఖ్య ఎంత అంటే 22 అనేసి చెప్పాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 22 లాంగ్వేజెస్ అన్నటువంటివి నార్మల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ గురించి 8th షెడ్యూల్ లోనే మనకు మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో అదే స్టేట్మెంట్ అక్కడ ఇచ్చారు, కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ చూడండి, ద సింధీ లాంగ్వేజ్ వాజ్, అదే పార్ట్స్ లో అయితే మనం అబ్జర్వ్ చేస్తే కనుక 17th పార్ట్ అన్నటువంటిది మనకి డీల్ చేస్తుందండి లాంగ్వేజెస్ కి సంబంధించి. ద సింధీ లాంగ్వేజ్ వాజ్ యాడెడ్ టు ద 8th షెడ్యూల్ త్రూ ద 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967. 1967 లో 14 లాంగ్వేజెస్ అని చెప్పుకున్నాం కదా, సింధీ అన్నటువంటిది 15th లాంగ్వేజ్ గా యాడ్ చేశారు. ఇక నెక్స్ట్ బోడో, డోంగ్రీ, మైథాలి, సంతాలి అన్నటువంటివి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎప్పుడు మనకి యాడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2003 లో యాడ్ చేశారు అనమాట. మరి 16th లాంగ్వేజ్ గా దేన్ని యాడ్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ కొంకణి, మణిపూరి, నేపాలి అన్నటువంటివి 16th, 17th, 18th లాంగ్వేజెస్ గా మనకి యాడ్ చేస్తున్నారు అనమాట. ఇవి వచ్చేసి మనకి 1992 71st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క లాంగ్వేజెస్ అన్నటువంటి వాటిని మనకి పొందుపరిచి ఉన్నారు. తర్వాత 19th లాంగ్వేజ్ గా బోడో లాంగ్వేజ్ ని, 20th లాంగ్వేజ్ గా డోగ్రీని, 21st గా మైథాలిని, 22 గా సంతాలి లాంగ్వేజ్ అన్నటువంటి వాటిని యాడ్ చేస్తున్నారు 2003 లో 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ సంఖ్య 22 కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజెస్ పరంగా గమనిస్తే. మరి క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నటువంటివి 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. సరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్ని స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్ గా ఉన్నాయంటే ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. సో ఆప్షన్ ఇక్కడ 4 ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. 1, 2, 3 అన్నటువంటిది. నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దాం. Consider the following statements regarding the India's BRICS presidency in 2026. 2026 లో ఇండియా హోస్ట్ చేసినటువంటి బ్రిక్స్ సమ్మిట్ గురించి స్టేట్మెంట్స్. The official main theme is building for resilience, innovation, cooperation and sustainability. The main objective proposed by India is to achieve a unified BRICS currency. This year marks 2 decades, 20 years since the establishment of BRICS alliance. Which of the statements given above are correct? 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. ఎన్ని స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయి అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది నార్మల్ గా మనకి ఇండియా అన్నటువంటిది 2026 లో హోస్ట్ చేస్తుంది. ఈ ఇండియా హోస్ట్ చేసేటువంటి న్యూఢిల్లీలో జరగనుందండి. మొత్తానికి గమనిస్తే కనుక బ్రిక్స్ యొక్క థీమ్ అన్నటువంటిది బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అన్నటువంటిది కరెక్టే. నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఏంటి ఇక్కడ అనేసి చూస్తే కనుక మనకి ఏమంటున్నారు, బ్రిక్స్ యొక్క కరెన్సీని యూనిఫై చేయడం కోసం అంటున్నారు అనమాట. బ్రిక్స్ యొక్క కరెన్సీని మనకి అధికారికంగా సపరేట్ గా ఒక కరెన్సీ రూపొందించడం అన్నటువంటిది కాదు, కానీ ఆర్బీఐ యొక్క చొరవతో మనకి ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో, సో ఆ బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం, డాలర్ యొక్క డిమాండ్ అన్నటువంటిది తగ్గించడం కోసము బ్రిక్స్ యొక్క కంట్రీస్ యొక్క అధికారమైనటువంటి కరెన్సీని అన్నిటినీ కూడా డిజిటలైజేషన్ అన్నటువంటిది చేసి సో ఆమోదం అన్నటువంటిది తీసుకొని రావాలి అన్నట్టుగా ఇండియా అన్నటువంటిది ప్రతిపాదించింది. అంతేకాని బ్రిక్స్ కు సంబంధించి సపరేట్ కరెన్సీ అన్నటువంటిది ఏర్పాటు చేయడం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. నెక్స్ట్ దిస్ ఇయర్ మార్క్స్ 20 decades, మనకి 20 సంవత్సరాలు అన్నటువంటిది పూర్తి చేస్తుంది అనమాట. బ్రిక్స్ నార్మల్ గా ఎస్టాబ్లిష్ అయింది 2006 అండి. సో కంప్లీట్ గా చూసుకుంటే 2026 నాటికి 20 సంవత్సరాలు అన్నటువంటిది కంప్లీట్ చేసుకుంది. ఇక 2009 లో ఫస్ట్ సమ్మిట్ అన్నటువంటిది మనకి జరిగింది అనమాట. బ్రిక్స్ యొక్క కంట్రీస్ అన్నటువంటివి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2006 లో ఏర్పడినటువంటి బ్రిక్ గానే ఉండింది. తర్వాత 2010 లో మనకి ఎస్ అన్నటువంటిది యాడ్ అయింది. ఎస్ అంటే ఏంటి ఇక్కడ, సౌత్ ఆఫ్రికా. నార్మల్ గా చూస్తే బ్రెజిల్, రష్యా, తర్వాత ఇండియా, చైనా అన్నటువంటివి బ్రిక్స్ కంట్రీస్ గా మనకి బ్రిక్ కంట్రీగా ఏర్పాటయ్యి 2010 లో సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది జాయిన్ అయింది. 2024 లో మనకి ఇథియోపియా, అదే విధంగా చూసుకుంటే గనక 6th కంట్రీగా ఇథియోపియా, 7th కంట్రీగా ఈజిప్ట్, ఇక యుఏఈ, సౌదీ అరేబియా, ఇక 2025 లో వచ్చేసి ఇండోనేషియా అన్నటువంటిది మనకి జాయిన్ అయిందనమాట. ఈ విధంగా ప్రజెంట్ బ్రిక్స్ యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్ యొక్క సంఖ్య అన్నటువంటిది 10కి యాడ్ అయింది. సో ఈ ఇయర్ కి సంబంధించి మనకి
20 years అన్నటువంటిది కంప్లీట్ చేసుకుంది బ్రిక్స్. సో ఆప్షన్ ఏముంది మనకి ఇక్కడ 1 and 2 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 2, 1, 2 and 3 ఏవి కరెక్ట్ గా ఉన్నాయి? సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది మనకి ఇన్కరెక్ట్ గా ఉంది. బ్రిక్స్ కు సపరేట్ గా కరెన్సీ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, ఇక్కడ 1 and 3 అన్నటువంటివి కరెక్ట్ అవుతాయి. అసలు బ్రిక్స్ ఏర్పాటు అవ్వడానికి గల కారణం ఏంటి అనేసి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క ఆర్థికంగా మనకు సహకారం అన్నటువంటిది అందించుకోవాలి, రక్షణ పరంగాను ఆర్థిక పరంగాను బలోపేతం అన్నటువంటిది చేకూర్చుకునే విధంగా ఈ యొక్క కంట్రీస్ ఏర్పాటు అన్నటువంటిది అయ్యాయన్నమాట. దాన్నే బ్రిక్స్ గా మనము చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding the Union Council of Ministers. The Council of Ministers is collectively responsible to the Lok Sabha. If a minister resigns, it is considered the resignation of the entire Council of Ministers. The total number of ministers, including Prime Minister, shall not exceed 15% of the total number of members in the Lok Sabha. Which of the statements given above is are correct? ఎన్ని స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయి చూడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్ సభ. ఇది దేని ప్రకారం మనకి చెప్తుంది అంటే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం చెప్తుంది అనమాట. నార్మల్ గా మనకి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే నార్మల్ గా ఆర్టికల్ 74 ప్రకారం మనకి రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ లో మనకి హెల్ప్ చేయడం కోసము ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ అన్నటువంటిది ఉంటుంది అనమాట. ఇక 75 లో కంప్లీట్ గా మనకి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తుంది. 75 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అంటే ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు రిమైనింగ్ ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. తర్వాత ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A ప్రకారం మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ తో సహా కలిపి మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత ఉండాలి అనేసి చూసుకుంటే 15% మించకోకుండా ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ గానే ఉంది. మరి ఈ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 2003 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని పొందుపరిచారండి. ఇది వరకు చూసుకుంటే మనకి లేదనమాట. మరి 75 సబ్ క్లాస్ B అన్నటువంటిది దేని గురించి చెప్తుంది? 1B అన్నటువంటిది ఎవరైతే అనర్హతకు గురైనటువంటి మినిస్టర్ ఉంటారో ఆయన యొక్క అనర్హత వెయిట్ అన్నటువంటిది రిమైనింగ్ మామూలుగా 5 years టెన్యూర్ కి కదా మనకి ఎలక్ట్ అవుతారు. సో రిమైనింగ్ 5 years టెన్యూర్ ఏదైతే ఉంటుందో ఆ 5 years టెన్యూర్ లో ఇంకా రిమైనింగ్ టైం ఎంతైతే అనర్హత వేటు పడినటువంటి కాలం నుంచి రిమైనింగ్ టెన్యూర్ అయినది టైం పీరియడ్ టెన్యూర్ ఎంత ఉంటుందో అంతవరకు కొనసాగుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ జరిగి ఆయన మళ్ళీ మినిస్టర్ గా ఎలక్ట్ అయిన తర్వాత అనర్హత వేటు అన్నటువంటిది కొనసాగదు అనేసి చెప్తుంది అనమాట. ఇది కూడా 2003 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ ఏమడుగుతున్నారు నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది అనేసి చూసుకుంటే గనక మనకి ఇక్కడ మంత్రి మండలి మొత్తము ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గనక ప్రధానమంత్రి మంత్రి మండలి అంతా కూడా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత మేరకు మాత్రమే అంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ ఉన్నంత మేరకు మాత్రమే మనకి ఈ యొక్క మినిస్టర్స్ అన్నటువంటి వాళ్ళు తమ యొక్క పదవిలో కొనసాగుతారు అనేసి చెప్తుంది అనమాట. తర్వాత ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 అన్నటువంటిది ఇక్కడ చూడండి మనకి మినిస్టర్స్ అందరూ కూడా కలెక్టివ్ గా ఈ యొక్క లోక్సభకు సమిష్టి బాధ్యత అన్నటువంటిది వహించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4 అన్నటువంటిది దేని గురించి చెప్తుందంటే ఈ విధంగా సమిష్టిగా మేము బాధ్యత వహిస్తాము అన్నట్టుగా మొత్తము అందరూ కూడా తమ యొక్క ఓత్ ప్రమాణ స్వీకారం అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది అనమాట. వీరి యొక్క ప్రమాణ స్వీకారాన్ని గురించి మనకి 4th షెడ్యూల్ లో థర్డ్ షెడ్యూల్ లో మనకి మెన్షన్ చేసి ఉన్నారండి. థర్డ్ షెడ్యూల్ లో వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని గురించి మెన్షన్ చేసి ఉన్నారనమాట. ఆ ప్రకారమే ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 5 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది అనేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ ఎవరైతే ఎలక్ట్ అయినటువంటి అంటే మినిస్ట్రీగా కొనసాగుతున్నటువంటి పర్సన్ ఉంటారో 6 months వరకు మనకి లోక్సభకి ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి కదా వాటికి అటెండ్ అవ్వకపోతే గనక ఆయన యొక్క మినిస్ట్రీ పదవి అన్నటువంటిది మనకి రద్దు అవుతుంది అన్నట్టుగా 75 సబ్ క్లాస్ 5 చెప్తుంది. 75 సబ్ క్లాస్ 6 అన్నటువంటిది వీళ్ళ యొక్క జీతభత్యాలను గురించి సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మనకు చెప్తుంది అనమాట. వీళ్ళ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మనకి 2nd షెడ్యూల్ లో మెన్షన్ చేసి ఉన్నారు. ఎవరి యొక్క సాలరీస్ అలవెన్సెస్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ తో సహా. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మనకి మినిస్ట్రీ సపరేట్ కాదండి, మొత్తము కూడా ఒకళ్ళే అన్నమాట. అంటే అందరికీ కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ కి సపరేట్ పవర్స్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో మనకి ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇఫ్ ఏ మినిస్టర్ రిజైన్స్ ఒక మినిస్టర్ మనకి
రాజీనామా చేశాడు అనుకోండి, మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా రాజీనామా చేసినట్టుగా మనం భావించకూడదు. అదే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసినట్లయితే, అంటే ప్రైమ్ మినిస్టర్ మనకి రిజైన్ చేసినట్లయితే కనుక ఓవరాల్ గా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా రెసిగ్నేషన్ ఇచ్చినట్టుగా మనం భావించాలన్నమాట. అదే విధంగా మనకి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మరణించినట్లయితే అప్పుడు కూడా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా, ఎందుకనేసి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా లోక్సభకి సమిష్టిగా రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తామనేసి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం చెప్పారు. ఒక మినిస్ట్రీ కాదు, ఇక్కడ మనకి ఒక మినిస్ట్రీ అన్నారు, ఒక మినిస్ట్రీ కాదనమాట, ఒక మినిస్టర్ కాదనమాట, మొత్తం ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కనుక ఒకవేళ రాజీనామా చేసినట్లయితే మొత్తం మంత్రిమండలి అంతా కూడా రద్దవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది మనకి ఇన్కరెక్ట్ గా ఉంది. 1 and 3 అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయి. సో 1 and 3 అన్నటువంటిది ఇక్కడ మనకి కరెక్ట్ గా చెప్తాం. అదే విధంగా మనం చూసుకుంటే కనుక ఒకవేళ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అన్నటువంటిది నెగ్గినట్లయితే కనుక అప్పుడు కూడా మనకి ఓవరాల్ గా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా రెసిగ్నేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Consider the following statements regarding the Central Assembly bomb case 1929. Bhagat Singh and Bhutakeshwar Dutt threw bomb in the Central Legislative Assembly. The object of the bombs was to weaken British administration and cause significant loss of life. The aim was to make the deaf hear regarding the repressive bills. ఏవైతే మనకి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 1929 లో బాంబ్ కేసు, ఇక్కడ భగత్ సింగ్ అలాగే బుటకేశ్వర్ గారు అన్నమాట. వీళ్ళని విప్లవకారులుగా మనం చెప్పుకుంటాము, ఎక్స్ట్రీమర్స్ గా మనము చెప్పొచ్చు అనమాట. ఎక్స్ట్రీమర్స్ అంటే నార్మల్ అతివాదులు కాదండి, కొంచెం విప్లవకారులుగా వీళ్ళని చెప్తాము. 1929 లో ఈ యొక్క బాంబ్ కేసుకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన మనకి జరిగింది. సెంట్రల్ అసెంబ్లీ పైన బాంబ్ అన్నటువంటిది వేశారనమాట. ఎందుకోసం వీళ్ళు బాంబు వేయాల్సి వచ్చిందంటే మెయిన్ గా ఈ యొక్క బ్రిటిష్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. దానికోసమే మనకి చాలా సార్లు రిక్వెస్ట్ ఇచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రయోజనకరమైనటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. సో అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది పర్ఫెక్ట్ గా లేదనేసి చాలా సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ వీళ్ళు పలకనప్పటికీ ఇక మా యొక్క గోడ అన్నటువంటిది వినండి అన్నట్టుగా చెవిటి వాడి యొక్క విన్నపాన్ని వినమన్నట్టుగా తమ యొక్క బాంబు దాడి అన్నటువంటిది చేశారు. కానీ ఈ బాంబు దాడి అన్నటువంటిది మనకి వాళ్ళ యొక్క ప్రాణాలకు నష్టం కలిగించడం కాదు, కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో చేంజెస్ అన్నటువంటిది తీసుకొని రావాలి అన్నట్టుగా మనకి ఈ యొక్క బాంబు కేసు అన్నటువంటిది జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ లో ఏమిచ్చారు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాజ్ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. లాస్ ఆఫ్ లైఫ్ ని అంటే వాళ్ళ యొక్క లాస్ ఆఫ్ లైఫ్ కోల్పోవాలి అన్నట్టుగా మనకి బాంబు దాడి అన్నటువంటిది ఏం జరగలేదు. జస్ట్ ఒక ఫోమ్ లాంటి, ఒక పొగ లాంటి బాంబులు అన్నటువంటివి మాత్రమే విసిరారనమాట. సో కాబట్టి స్టేట్మెంట్ ఏమో కరెక్ట్ అవుతుంది, ఇక్కడ 2 అన్నటువంటిది ఇన్కరెక్ట్ అండి, 1 and 3 అన్నటువంటిది 1 and 3 ఓన్లీ అన్నటువంటి ఆప్షన్ ఇక్కడ మనం కరెక్ట్ గా చెప్పుకుంటాము. భగత్ సింగ్ బుటకేశ్వర్ గారే బాంబు దాడి అన్నటువంటిది చేశారు. నెక్స్ట్ చూద్దాం. బిట్వీన్ విచ్ లాటిట్యూడ్స్ డస్ ద మెయిన్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్. ఇండియా అన్నటువంటిది ఏ యొక్క మెయిన్ ల్యాండ్ మాస్ అన్నటువంటిది ఏ లాటిట్యూడ్స్ మధ్య ఉంది అనేసి 80 degrees 41 నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minute నార్త్ లాటిట్యూడ్. ఆప్షన్ 2 6 degrees 45 minute నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minute north latitude, 8 degrees 4 minute south latitude to 37 degrees 6 minute south latitude, 7 degrees 4 minute north latitude to 39 degrees 6 minute latitudes. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇండియా యొక్క స్ట్రక్చర్, ఇండియా యొక్క లొకేషన్ అన్నటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా గ్లోబ్ అనుకున్నట్లయితే ఈక్వెటోరియల్ అన్నటువంటిది ఇలా మనకి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నార్త్ పార్ట్ అనేది చెప్తాం, ఇది వచ్చేసి సౌత్ పార్ట్ గా మనం చెప్పుకుంటాం. ఇక్కడేమో మనము దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేసి చెప్తామండి. ఇక్కడ దీన్ని వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్ అనేసి చెప్తాం అనమాట. ఇదేమో మనకి ఆర్కటిక్, ఇదేమో అంటార్కటిక్, ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్ అనేసి చెప్తాం అనమాట. ఇండియా వచ్చేసి మనకి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 2గా ఇండియాని డివైడ్ చేస్తూ మనకి ఇలా ఉందన్నమాట. ఈ లొకేషన్ లో ఇండియా అన్నటువంటిది ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రీనిష్ రేఖాంశం అనుకుంటే ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కదా. సో ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్ అనేసి మనం చెప్తాం అనమాట. ఇప్పుడు ఇండియా యొక్క లొకేషన్ ఎట్లా ఉంది, మనకి ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ ఉందన్నమాట. నార్థన్ హెమిస్ఫియర్ లో మనకి ఇండియా అన్నటువంటిది ఈస్ట్ సైడ్ లో లొకేట్ అయ్యి ఉంది. ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈ యొక్క లాటిట్యూడ్స్ అంటే ఇలా మనకి
అడ్డంగా డివైడ్ అయి ఉన్నటువంటి ఎర్త్ గ్లోబ్ ని అడ్డంగా డివైడ్ చేస్తాయి కదా, వీటిని లాటిట్యూడ్స్ అంటామండి. ఇవి మనకి సీజన్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అన్నటువంటివి డేస్ ని అంటే పగలు రాత్రిని, తర్వాత టైం ని మనకి ఐడెంటిఫై చేయడం కోసము లాంగిట్యూడ్స్ అన్నటువంటివి యూజ్ అవుతాయి. మరి ఇండియా యొక్క లొకేషన్ అన్నటువంటిది ఈ పార్ట్స్ మధ్య మనం చూస్తే ఏ లాటిట్యూడ్స్ మధ్య మనకి లొకేట్ అయ్యి ఉందంటే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్, ఎందుకంటే నార్త్ సైడ్ లోనే కదా, సో నార్త్ లాటిట్యూడ్ 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ మధ్య మనకి ఇండియా అన్నటువంటిది లొకేట్ అయ్యి ఉంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఏ లాంగిట్యూడ్స్ మధ్య మనకి ఉంది అనేసి చూస్తే కనుక 68 degrees 7 minutes to 92 degrees 25 minutes మధ్య మనకి ఈ యొక్క ఇండియా లొకేషన్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఇది మెయిన్ ల్యాండ్ మాస్ అన్నమాట. మరి నార్త్ ఈస్టర్న్ గా ఇండియా యొక్క ఏరియా ఎంత ఉంది అనేసి చూసుకుంటే కనుక 3214 kilometers నార్త్ సౌత్ గా మనకి డివైడ్ అయి ఉందన్నమాట. ఇక ఈస్ట్ వెస్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇండియా వచ్చేసి మనకి 2933 kilometers గా మనకి విస్తరించి ఉంది అనేసి చెప్పుకుంటామండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక మనకి ఇండియా యొక్క టెర్మినల్ పాయింట్స్ అన్నటువంటివి సదరన్ లో ఉన్నటువంటి ఇండియా మెయిన్ ల్యాండ్ టెర్మినల్ పాయింట్ అంటే మీరు కన్యాకుమారి ఆన్సర్ చేయాలి. ఇండియా యొక్క సదరన్ టెర్మినల్ పాయింట్ అంటే కనుక అప్పుడు మనకి పార్సన్ పాయింట్ లేదంటే కనుక పిగ్నోనియన్ పాయింట్, దీన్ని ఇందిరా పాయింట్ అనేసి కూడా మనం చెప్తాం. పిగ్నోనియన్ పాయింట్ అనేసి చెప్తాం అనమాట. అదే నార్త్ లో నార్త్ టెర్మినల్ పాయింట్ ఏంటి ఇండియాకి అనేసి చూస్తే కనుక మనం ఇక్కడ ఇందిరా కాల్ అన్నటువంటి దాన్ని చెప్తాం. ఈస్ట్ సైడ్ ఇండియా యొక్క టెర్మినల్ పాయింట్ ఏంటి అని అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కీబుటు. వెస్ట్ సైడ్ లో ఇండియా యొక్క టెర్మినల్ పాయింట్ ఏంటి అంటే కనుక గహర్మోతి, ఇది గుజరాత్ లో ఉన్నటువంటి రన్ ఆఫ్ కచ్ లో ఉంటుందన్నమాట. ఇది అదే విధంగా మనం చూసుకుంటే కనుక అండమాన్ నికోబార్ కి సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు కూడా మనకి ఇండియా కిందకి వస్తాయి కదా, అంటే దీవులకు సముదాయానికి సంబంధించి మనకు వచ్చేటువంటివి అనమాట. సో ఇక్కడ అండమాన్ కు మనం సంబంధించి చూసుకుంటే కనుక 68 degrees నుంచి 10 degrees వరకు మనకి లొకేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక లాంగిట్యూడ్స్ పరంగా చూసుకుంటే 92 degrees నుంచి 94 degrees మధ్య మనకి ఉంటుంది. ఇక నికోబార్ కు సంబంధించి చూసుకుంటే కనుక 10 degrees to 14 degrees మధ్య ఈ యొక్క నికోబార్ అన్నటువంటిది లాటిట్యూడ్స్ లో ఉంటేను 92 degrees నుంచి 94 degrees లాటిట్యూడ్స్ మధ్య నికోబార్ అన్నటువంటిది ఉంటుంది. ఇక లక్షద్వీప్ కు సంబంధించి చూసుకుంటే 71 degrees to 74 degrees లాటిట్యూడ్స్ మధ్య లక్షద్వీప్స్ అన్నటువంటివి మనకి లొకేట్ అయి ఉంటాయి. ఇది ఇండియా యొక్క లొకేషన్. మెయిన్ ల్యాండ్ అడిగారు కాబట్టి మనకి ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేసి. It performs only exocrine functions by releasing digestive enzymes into the intestine. It is an exocrine gland that secretes insulin into the blood. It functions into two ways. Alpha cells secrete glucagon to raise blood sugar and beta cells secrete insulin to lower it. It produces growth hormone to regulate body size. మనకి ప్యాంక్రియాస్ అన్నటువంటిది ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ గా వర్క్ చేస్తుందండి. ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఇక్కడ మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నటువంటివి రిలీజ్ చేస్తుంది. అదే విధంగా ఎండోక్రైన్ అంటే కనుక ఏవైతే మనకి లైఫ్ సైకిల్ కి అంటే ఇన్సులిన్ అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది అనమాట బ్లడ్ లోకి. సో మనకి ఏమంటున్నారు ఫస్ట్ చూడండి, పర్ఫార్మ్స్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్స్, ఓన్లీ ఎగ్జోక్రైన్ ఫంక్షన్స్ అనేసి అంటున్నారు. సో అది ఇన్కరెక్ట్. నెక్స్ట్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీట్ ఇన్సులిన్ ఇంటూ ద బ్లడ్. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఫంక్షన్స్ ఇంటూ టూ వేస్ లో మనకి ఫంక్షన్ చేస్తుంది. ఆల్ఫా సెల్స్ సెక్రేట్ గ్లూకోజన్ టు రైజ్ బ్లడ్ షుగర్ అండ్ బీటా సెల్స్ సెక్రేట్ ఇన్సులిన్ టు లోయర్ ఇట్. సో ఆప్షన్ ఇక్కడ మనకి 3 అన్నటువంటిది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రొడ్యూసెస్ గ్రోత్ హార్మోన్స్ టు రెగ్యులేట్ ద బాడీ సైజ్. గ్రోత్ హార్మోన్స్ అన్నటువంటి వాటిని మనకి రెగ్యులేట్ చేయదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements. Generative artificial intelligence can generate only text-based responses. Geostationary satellite orbit at an altitude of approximately 35,786 kilometers above the equator. The cryosphere is the frozen water component of the Earth system. Which of the statements given above is are correct? 1 and 2 only, 2 and 3 only, 1, 2 and 3, 2 only. ఏ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ అనేసి అడుగుతున్నారు అనమాట. సో చూడండి, జియో స్టేషనరీ శాటిలైట్ ఆర్బిట్స్ యొక్క ఆల్టిట్యూడ్ ఎంత అనేసి అంటున్నారు 35,786 kilometers. ఇది మనకి కరెక్టేనండి. ప్రీవియస్ సెషన్స్ లో మనం శాటిలైట్స్ గురించి మాట్లాడుకున్నాం. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, తర్వాత జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఎక్కడ మనకి ప్లేస్ చేస్తారు, జియో సింక్రనైజ్ ఏంటి అనేసి. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ ఓన్లీ టెస్ట్ బేస్డ్
బేస్డ్ రెస్పాన్సెస్ అంటున్నారు. ఓన్లీ టెస్ట్ బేస్డ్ రెస్పాన్సెస్ కి మనకి ఆన్సర్స్ ఇస్తుందా? లేదు కదా. మనం ఇప్పుడు చూసుకుంటే గనక మనకి ఏదైతే స్పోకెన్ ద్వారా మనం భాష అన్నటువంటిది దానికి టెస్ట్ బేస్డ్ కాకుండా లాంగ్వేజ్ స్పోకెన్ ద్వారా కూడా మనం అందించినటువంటి దానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐ అన్నటువంటిది మనకి తన యొక్క సొల్యూషన్స్ అన్నటువంటిది ఇస్తుందా? తర్వాత పిక్స్ అన్నటువంటివి మనం ఇచ్చినప్పుడు కూడా తన యొక్క సొల్యూషన్స్ అన్నటువంటివి మనకి ఇస్తుంది. సో ఫస్ట్ వన్ అన్నటువంటిది ఇన్కరెక్ట్ గా ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. ద క్రయోస్పియర్ ఇస్ ద ఫ్రోజన్ వాటర్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎర్త్ సిస్టమ్. ఇక్కడ క్రయోస్పియర్ అంటే ఏంటి? మనకి వాటర్ ఏదైతే ఉంటుందో ఐస్ గా మారాలంటే కన్వర్ట్ అవ్వాలంటే మనకి 0 degrees అన్నటువంటిది చేరుకున్నట్లయితే టెంపరేచర్ అక్కడ మనకి ఫ్రోజన్ పాయింట్ కి చేరుకున్నట్టు వాటర్. సో ఇక్కడ 0 degrees -degrees లలో మనకి ఉన్నట్లయితే గనక ఇక్కడ 0 degrees ఉంటే గనక మనకి ఐస్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. దానికంటే కూడా మనకి -degrees లో టెంపరేచర్ ఉంటే దాన్ని క్రయోస్పియర్ అనేసి మనం చెప్తాం అనమాట. అందుకని మనకి ఇక్కడ క్రయోజెనిక్ బ్యాంక్స్ అన్నటువంటివి కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇదే మనకి ఫ్రోజన్ వాటర్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎర్త్ సిస్టమ్ అంటే గనక ఇక్కడ క్రయోస్పియర్ గా మనం చెప్తాం. గడ్డ కట్టినటువంటి వాతావరణాన్ని అంతా కూడా అంటే మనం చూసుకుంటే గనక నార్త్ పోల్ సౌత్ పోల్ లో మనకి ఈ యొక్క క్రయోస్పియర్ అన్నటువంటిది చూడొచ్చు. ఆ యొక్క క్రయోస్పియర్ యొక్క డైవర్సిటీ అన్నటువంటిది మనకు అక్కడ కనిపిస్తుందండి. సరే, ఇక్కడ క్రయోజెనిక్ బ్యాంక్స్ అన్నటువంటివి కూడా మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. అంటే జెనెటిక్ మెటీరియల్ ని మనకి ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో దాన్ని స్టోర్ చేయడం కోసం అంటే వేరే వాటితో అది కంబైండ్ అవ్వకుండా స్టోర్ చేయడం కోసం క్రయోజెనిక్ బ్యాంక్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఆ క్రయోజెనిక్ బ్యాంక్స్ లో ఏదైతే ఈ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో దానంతా కూడా స్టోర్ చేస్తారనమాట. అంటే ఎలాంటి వాటితో రియాక్షన్ అన్నటువంటిది జరగకుండా అవి మనకి వేరే వాటితో కంటామినేట్ అవ్వకుండా ఉండడం కోసం క్రయోజెనిక్ బ్యాంక్స్ అన్నటువంటివి మెయింటైన్ చేసి ఈ యొక్క జెనెటిక్ మెటీరియల్ అన్నటువంటిది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రోజన్ వాటర్ పాయింట్ ని మనం ఏమైనా చెప్తామంటే క్రయోస్పియర్ గా మనం చెప్తాం అనమాట. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనకి ఫస్ట్ వన్ అన్నటువంటిది ఇన్కరెక్ట్ గా ఉంది. 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2 and 3 2 ఓన్లీ. ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్ గా ఉన్నాయి? 2 and 3 ఓన్లీ అనేసి చెప్తాం. ఆప్షన్ 2 and 3 ఓన్లీ అన్నట్టుగా. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్స్ కూడా సింపుల్ గా ఆన్సర్స్ చేయడానికే ట్రై చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 ఇస్తున్నాడు. 13th క్వశ్చన్ కూడా రీడ్ చేయండి ఒకసారి. రాజీవ్ బైస్ గూడ్స్ వర్త్ 6,650 rupees అని ఇస్తున్నాడు. He gets a rebate of 6% on it. After getting the rebate, he pays sales tax at the rate 10%. Find the amount he will have to pay for the goods అన్నాడు. అంటే రాజీవ్ అనేవాడు 6,650 rupees లో ఫస్ట్ 6% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఆఫ్టర్ దన్ 10% సేల్స్ ట్యాక్స్ పే చేస్తున్నాడు. ముందు తగ్గిస్తున్నాడు, మళ్ళీ పే చేస్తున్నాడు. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఫైనల్ గా ఫైండ్ ద అమౌంట్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గూడ్స్ అన్నాడు. వాడు మొత్తం అమౌంట్ ఎంత అంటే 6,650 లో ఫస్ట్ రీబేట్ ఎంత ఇచ్చాడంటే 6% రీబేట్. 100 లో 6% డిస్కౌంట్ ఇస్తే దాన్ని 94/100 రాయొచ్చు. మళ్ళా సేల్స్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడంటే 10% కాబట్టి 110/100 రాయండి. ఇది సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గా ఉండాలి. దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 క్యాన్సిల్, ఈ 0 కూడా క్యాన్సిల్ అనుకుంటే రిమైనింగ్ 665 into 94 into 11/100 చేయండి. అంటే ఈ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేసి 2 digits బిఫోర్ పాయింట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ 665 into 94 మల్టిప్లై చేసామనుకోండి, 65 into 94 multiplication 4 5s are 20, 26, 26, 9 5s are 45, 9 6s are 54 plus ఒక 4 అంటే 58, 9 6 are 54 ప్లస్ 5 అంటే 59, 0 11 15 12 6 అంటే 62510. మరలా దీన్ని ఇంటూ 11 చేసామనుకోండి 0 1 6
6 ఇలా వస్తుంది. 687610 వస్తుంది. దట్ నెంబర్ డివైడెడ్ బై 100 రాయండి, వచ్చే ఆన్సర్ ఎంతో తెలుస్తుంది. 687610 బై 100 అంటే ఇక్కడ 2 digits బిఫోర్ పాయింట్ రాయడమే, అంటే 6876.10 వస్తుంది. 6876.10 ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలా ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 14th వన్ రీడ్ చేయండి ఒకసారి. ద ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ an article for 832 rupees is equal to the loss incurred when the same article is sold for 448 rupees. What should be the sale price for making 50% profit అంటున్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 832 రూపీస్. 832 రూపీస్ అమ్మడం వల్ల వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది దేనికి సమానం అన్నాడంటే ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇంకర్డ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 448 రూపీస్. అదే ఆర్టికల్ 448 రూపీస్ అమ్మడం వల్ల ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్ కి ఈక్వల్ అని ఇస్తున్నాడు. అయితే వాట్ షుడ్ బి ద సేల్ ప్రైస్ ఫర్ మేకింగ్ 50% ప్రాఫిట్ అన్నాడు. ఆ ముందు కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే మనము ప్రాఫిట్ వచ్చిన తర్వాత వచ్చే సెల్లింగ్ ప్రైస్ కూడా కనుక్కోవచ్చు. ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ లాస్ అన్నాడు, అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2/2 రాస్తే సరిపోతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 1 ఎంతంటే ఫస్ట్ వన్ 832 ప్లస్ సెకండ్ వన్ ఎంతంటే 448/2 రాయడమే. అడిషన్ చేయండి. 10, 8 + 2 అంటే 10, 4 + 3 7 + 1 అంటే 8, 4 + 8 అంటే 12, 1280/2. అప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 640 రూపీస్ వస్తుంది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 640 రూపీస్ వస్తుందని చూడండి అక్కడ. అంటే ఏమని ఇక్కడ 8 + 2 448 + 832. 8 + 2 అంటే 0 10, 4 + 3 7 + 1 8, 4 + 8 అంటే 2 1280. ఇక్కడ 2 6 are 2 4s are 0 640. అయితే మనకి అడిగింది కాస్ట్ ప్రైస్ అమౌంట్ కాదు, 50% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కనుక్కోమన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ ఆఫ్ 60% లో 50% ప్రాఫిట్ అంటే 150%. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిలేషన్ పోతే ఇంటూ 15 తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ రాయండి. 15 4 are 60, 15 6 are 90 + 6 ఎంత అంటే 960. ఇక్కడ 50% ప్రాఫిట్ రావాలంటే వచ్చే సెల్లింగ్ ప్రైస్ అమౌంట్ ఎంత ఉండాలంటే 960 రూపీస్ ఉండాలి. ఆ 960 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ 960 రూపీస్ ఉన్నటువంటి అంటే 960 అంటే 9600 రూపీస్ అనుకోండి, ఓకేనా. 960 అంత రాదు, 9600 600 కాదు 960 రూపీస్ ఉండాలి. ఆ 960 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉంటుంది. అలా ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. అంత అమౌంట్ ఉండదు, అన్నిట్లో 0 ఎలిమినేషన్ చేయండి. మనకి ఇచ్చింది అన్ని కూడా 832 448 అన్నప్పుడు థౌజండ్స్లలో అంత పెద్ద ఆన్సర్ ఉండదు, 960 రూపీస్ మాత్రమే ఉండాలి. ఆ 960 రూపీస్ ఉండే ఆప్షన్ ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 15. The incomes of Mr. Gupta and Mr. Verma are in the ratio 9:4 and their expenditures are in the ratio 7:3. If each saves 2000 rupees, then Mr. Gupta's expenditure is a question mark అన్నాడు. ఇక్కడ ఇనీషియల్ గా ఇన్కమ్స్ రేషియో ఎంత ఇస్తున్నాడంటే 9:4 గా ఇస్తున్నాడు. అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఎంత అంటే 7:3 ఇస్తున్నాడు. ఇన్కమ్స్ రేషియో 9:4, ఎక్స్పెండిచర్స్ రేషియో 7:3. ఈచ్ సేవింగ్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడంటే 2000 రూపీస్. ఇక్కడ కూడా 2000 రూపీసే ఇస్తున్నాడు. అయితే మిస్టర్ గుప్తాస్ ఎక్స్పెండిచర్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ రేషియో సెకండ్ రేషియో రాసి సేవింగ్ అమౌంట్ రాస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ యూజ్ చేయండి. ఇక్కడ 9 3s are 27, 7 4s are 28. 28 - 27 దట్ ఈక్వల్స్ టు 1. ఈ 1 అనగానే 1x గా రాసుకోవాలి. 1x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రెండిట్లో కామన్ అమౌంట్ 2000 కాబట్టి ఈ రెండింటి మధ్య
డిఫరెన్స్ తీసుకోండి. 7 కి 3 కి డిఫరెన్స్ ఎంత అంటే 4 ఇంటూ 2000. ఆ 4 ఇంటూ 2000 అంటే ఆన్సర్ ఎంత ఉండాలి? 8000 ఉండాలి. అంటే 1x ఈజ్ ఈక్వల్స్ టు 8000 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 8000. మనకి ఎక్స్పెండిచర్ రావాలి అంటే ఇక్కడ ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ కాబట్టి మనకి అడిగింది ఎవరి యొక్క ఎక్స్పెండిచర్? గుప్తా. అంటే ఫస్ట్ వన్. దీన్ని మనకి ఇది రెండు మైనస్ చేస్తే ఎక్స్పెండిచర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇనీషియల్ గా ఇన్కమ్ ఎంత కనుక్కుందాం. ఇన్కమ్ 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 8000. 9 8 జార్ ఎంత ఉండాలంటే 72,000. ఈ 72,000 లో మనకి సేవింగ్ అమౌంట్ 2,000 తగ్గించాము అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ అమౌంట్ వస్తుంది. ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత ఉండాలంటే 70,000 రూపీస్ ఉండాలి. అంటే గుప్తాస్ యొక్క ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత ఉండాలంటే 70,000 రూపీస్ ఉండాలి. ఆ 70,000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే హియర్ 70,000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. So second option is the correct answer. Next question number 16 కూడా చూడండి. 16th one. Simran started a software business by investing 50,000 rupees. After 6 months, Nanda joined her with a capital of 80,000 rupees. After 3 years, they earned a profit of 24,500 rupees. What was Simran's share in the profit? ఇక్కడ ఇనిషియల్ గా ఏమన్నాడంటే బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే సిమ్రాన్. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే 50,000 రూపీస్. ఆఫ్టర్ 6 months తర్వాత నందా జాయిన్డ్ 80,000 రూపీస్ అన్నాడు. ఆఫ్టర్ 3 years దే ఎర్నడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 24,500 రూపీస్ అన్నాడు. వాట్ వాజ్ సిమ్రాన్స్ షేర్ ఇన్ ద ప్రాఫిట్? ఆ ప్రాఫిట్ లో సిమ్రాన్ యొక్క అమౌంట్ ఎంత కనుక్కోవాలి చూద్దాం. అయితే వీళ్ళిద్దరి యొక్క అమౌంట్లలో ఎంత అమౌంట్ కామన్ అమౌంట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ 4 zeros కామన్, ఇక్కడ కూడా 4 zeros కామన్. ఇనీషియల్ గా తీసుకుంటే సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5 రూపీస్. వీడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటున్నాడు కాబట్టి 3 years అంటే 36 months. తర్వాత 6 months తర్వాత నందా జాయిన్ అయినాడు. ఎంత అంటే 8 రూపీస్ 30. 6 months కంప్లీట్ అయిపోతే ఇంకా 30 months మాత్రమే ఉంటుంది. ఆ 30 months ఇక్కడ రాద్దాం. టోటల్ ప్రాఫిట్ అమౌంట్ కూడా ఇస్తున్నాడు చూద్దాం ఒకసారి. 6 6 జార్ 6 5 జార్ తీసుకోండి. 5 5 క్యాన్సిల్, 2 3 2 4 తీసుకుందాం. ఫైనల్ గా వీళ్ళిద్దరికి వచ్చినటువంటి ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 3:4 వస్తుంది మనకి. ఆ 3:4 రేషియోలో చూడండి ఒకసారి. ఇప్పుడు సమ్ ఆఫ్ రేషియో ఎంత 7. ఈ 7 కి 24,500 రూపీస్ అయితే వాట్ వాజ్ ద సిమ్రాన్స్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ అన్నాడు. సిమ్రాన్ అంటే 3కి వచ్చే అమౌంట్ ఎంత కనుక్కోండి. 7 3s are 21, బ్యాలెన్స్ 35 ఉంటుంది. 7 5s are 00. 3,500 ఇంటూ 10 అంటే 3 అంటే 10,500 రూపీస్ ఉండాలి. 10,500 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 10,500 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Hi Andy, good afternoon everyone. Let us discuss about test 2 regarding AE examination Andy. Okay na? English section. Okay. So first of all manam passage chuddam. Okay na? Passage and they asked one question anamata. So the coming together of the chief ministers of Karnataka, Telangana and Andhra Pradesh along with the Union Jal Shakti minister at the inauguration of the 33 spillway gates of the Tungabhadra dam was significant beyond the optics annaranamata. So significant beyond the optics ante entante బయట అపియరెన్స్ చూడడం కాదు, సో దాని వర్క్ చూడడం అనమాట. దాని కెపాసిటీ చూడడాన్ని ఏమంటామంటే బియాండ్ ద ఆప్టిక్స్ అని అంటాం. ఫిజికల్ అపియరెన్స్ కాదు, వర్క్ ముఖ్యం అని చెప్పడానికి. ఓకేనా? సో ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్ ద ఫ్రేజ్ బియాండ్ ద ఆప్టిక్స్ మోస్ట్ నియర్లీ మీన్స్. ఓకే, బియాండ్ ద ఆప్టిక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో బియాండ్ ద విజువల్ అపియరెన్స్ ఆర్ పబ్లిక్ డిస్ప్లే ఇండికేటింగ్ రియల్ సిగ్నిఫికెన్స్, రియల్ ఇంపార్టెన్స్ అనమాట. అంతే కదా, ఫిజికల్ అపియరెన్స్ ముఖ్యం కాదు,
కాదు, రియల్ ఇంపార్టెన్స్ అనేది ముఖ్యం అని చెప్తున్నారు. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో రిలేటెడ్ ఓన్లీ టు ద డిజైన్ ఈజ్ రాంగ్, బియాండ్ ద యూజ్ ఆఫ్ కెమెరాస్ ఈజ్ రాంగ్, కన్సర్నింగ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డ్యామ్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, సో మనం ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ద గివెన్ సెంటెన్స్ అన్నమాట. ఏ పర్సన్ హైలీ ఎడ్యుకేటెడ్ ఈజ్ కాల్డ్. ఓకే, ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఏమంటాము? హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఏమంటాము? ఓకే, లిటరేట్, ఇల్లిటరేట్, స్కాలర్ అండ్ ఆథర్ అన్నమాట. సో లిటరేట్ అంటే హూ కెన్ ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్, ఎవరైతే చదవగలరో రాయగలరో వాళ్ళని లిటరేట్ అని అంటాం అన్నమాట. ఏబుల్ టు read or write is called literate. Illiterate అంటే చదవలేరు రాయలేరు అనమాట, వాళ్ళని ఏమంటామంటే ఇల్లిటరేట్స్ అని అంటాం అనమాట. నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ ఈస్ కాల్డ్ ఇల్లిటరేట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్కాలర్ అన్నమాట. స్కాలర్ అంటే ఎవరిని అంటామంటే జనరల్ గా ఎవరైనా ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని స్కాలర్స్ అని అంటాం. ఎందుకంటే రిగార్డింగ్ దట్ పర్టికులర్ వాళ్ళైతే ఏ దాని గురించి అయితే ప్రాజెక్ట్ చేస్తుంటారో పర్టికులర్ ప్రాజెక్ట్, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటారు అనమాట. హైలీ ఎడ్యుకేటెడ్ అని అంటాం. అందుకే అంటే ఏంటి, మొత్తం ఎక్కడ అడిగినా ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని స్కాలర్ అని అంటాం అనమాట. లైక్ దిస్ ఇక్కడ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఈజ్ కాల్డ్ స్కాలర్ అన్నమాట. ఓకే, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్కాలర్. అండ్ ఆథర్ అంటే ఎవరైతే రాస్తారో, బుక్స్ రాస్తారు కదా, వాళ్ళని ఆథర్ అని అంటాం అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 22nd క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈస్ చూస్ ద కరెక్ట్ లెటర్ టు కంప్లీట్ ద వర్డ్ అన్నమాట. సో కంప్లీట్ ఈ వర్డ్ ని మనం కంప్లీట్ చేయడానికి ఈ 2 వర్డ్స్ ఏమై ఉంటాయో మనము ఐడెంటిఫై చేయాలి. సో CONSCIENCE కన్సైన్స్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ కదా. EICE అంటే కన్సైజ్ ఈజ్ రాంగ్. అండ్ ఐ పెట్టినా కూడా మనకి కరెక్ట్ మీనింగ్ రాదు, వర్డ్ రాదు. అండ్ AN కూడా మనకి కరెక్ట్ వర్డ్ అనేది మనకి రిప్రజెంట్ చేయదు అనమాట. సో కన్సైన్స్, ENCE కన్సైన్స్ అంటే ఏంటంటే షార్ట్ బట్ కంప్లీట్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం కదా, దాన్ని కన్సైన్స్ అంటాం అనమాట. సో కన్సైన్స్ అంటే ఏంటంటే షార్ట్ బట్ కంప్లీట్ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ 4 ఆప్షన్స్ లో ఇచ్చిన 4 ఆప్షన్స్ నుండి గ్రామటికల్లీ కరెక్ట్ గా ఏది ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూద్దాం. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ కంప్లీటెడ్. సో నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే అర్థం ఏంటండి, ఏ ఇద్దరు కాదు అని అర్థం కదా. అప్పుడు మనం సింగులర్ గా తీసుకుంటాం కదా, ఏ ఇద్దరు అబ్బాయిలు కాదు, నాట్ ఏ సింగిల్ బాయ్ అని అర్థం. సో అక్కడ మనకి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రాకూడదు అనమాట, బికాస్ హ్యావ్ అనేది మనం ప్లూరల్ కి యూజ్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ వన్, నెదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. ఓకే, హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే హిస్ హ్యాస్ ఇండికేట్ సింగులర్ అండ్ హిస్ అంటే కూడా మనము సింగులర్ పర్సన్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ప్రొనౌన్ ఈజ్ హిస్ కాబట్టి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూడండి హ్యావ్ కంప్లీటెడ్ అన్నారు, హ్యావ్ అనేది రాంగ్, ఇక్కడ హిస్ అన్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ బాయ్స్ హ్యాస్ ఈజ్ కరెక్ట్. అండ్ ఇక్కడ మనకి దేర్ అనేది రాదన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 24th క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ అన్నమాట. ఓకేనా, పాసివ్ వాయిస్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటెన్స్ ఇస్ ద కమిటీ విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. విల్ అనౌన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్ లో ఉంది కదా ఇది. విల్ అనౌన్స్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. దీన్ని పాసివ్ ఫామ్ లోకి మనము కన్వర్ట్ చేస్తే కంపల్సరీగా మనకి ఏమొస్తుంది, విల్ కాస్త విల్ బి అవుతుంది. అండ్ వర్బ్ అనేది V3 ఫామ్ లో ఉండాలన్నమాట. సో చూడండి ఎక్కడుంది విల్ బి, ఓన్లీ ఇన్ దిస్ సెంటెన్స్. సో మనం పాసివ్ ఫామ్ అండ్ యాక్టివ్ ఫామ్ ఇచ్చినప్పుడు వర్బ్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది, టెన్స్ ఎలా ఉంది, ఈ టెన్స్ ని పాసివ్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందని ఒక్కటి చూస్తే చాలండి, మనకి ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా కరెక్ట్ అవుతుంది అనమాట. సో విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉన్నప్పుడు పాసివ్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా మనకి రావాల్సింది విల్ బి అండ్ V3 ఫామ్. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది మనకి అదే
మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అదొక్కటి చెక్ చేస్తే చాలు, అదే డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆప్షన్స్ లో. సో విల్ బి అనౌన్స్డ్, సో విల్ బి ప్లస్ V3 ఫార్మ్ కదా, సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో 25th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టెస్ట్ 2 అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. In which one of the following errors are displayed every instruction? సో మనకి పైథాన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తాం కదా, అందులో ప్రతి ఇన్స్ట్రక్షన్ కి రన్ అవుతూ ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ లో ఏదైనా ఎర్రర్ ఉంటే చూపిస్తూ ఉంటుంది కదా, అలా లైన్ బై లైన్ రన్ అయ్యి ఎర్రర్ ని చూపించడంని ఏ ప్రాసెసింగ్ లో జరుగుతుంది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అసెంబ్లర్, బోత్ సిఎండి, కంపైలర్, ఇంటర్ప్రిటర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ ఇంటర్ప్రిటర్ సేమ్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, కానీ కంపైలర్ అనేది ప్రోగ్రామ్ మొత్తం అట్ ఏ టైం పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ లైన్ బై లైన్ కదా, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ఉండే లైన్ బై లైన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రన్ అవుతూ ఏదైనా ఒక లైన్ లో పర్టికులర్ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ అనేది చూపిస్తుంది, సో మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ రన్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంటర్ప్రిటర్. వాట్ డస్ డాట్స్ పర్ ఇంచ్ మెజర్? సో డాట్స్ పర్ ఇంచ్ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ లో ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ బిట్స్, డెన్సిటీ ఆఫ్ ద పిక్సెల్స్ ఆన్ ఏ కంప్యూటర్ స్క్రీన్, ద డెన్సిటీ ఆఫ్ బిట్స్ ఆన్ ఏ డిస్క్, డెన్సిటీ ఆఫ్ గ్రాఫిక్ ఫైల్ స్టోర్డ్ ఆన్ ఏ హార్డ్ డిస్క్. సో డాట్స్ పర్ ఇంచ్ ఇది మెయిన్ గా దేనికోసం యూజ్ చేస్తారంటే, మనం ఇమేజెస్ తీసుకోవచ్చు, మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, ఫోటో అనేది బ్లర్ గా ఉండాలన్నా పిక్చర్ క్వాలిటీ బాగా ఉండాలన్నా కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదైనా ఫోటోకి పిక్సెల్స్ అనేది ఎక్కువగా ఉంటే క్వాలిటీ అనేది హైగా ఉంటుంది, పిక్సెల్స్ లోగా ఉంటే క్వాలిటీ కూడా లోగా ఉంటుంది. సో మనకి ఇమేజెస్ అన్ని డాట్స్ ని యూజ్ చేసుకొని ఫామ్ అవుతాయి. సో ఆ డాట్స్ తక్కువగా ఉంటే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది కదా, డాట్స్ బాగా ఉంటే క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో డిపిఐ అనేది దేన్ని మెజర్ చేస్తుంది? డెన్సిటీ ఆఫ్ ద పిక్సెల్స్ ఆన్ ఏ కంప్యూటర్ స్క్రీన్. సో ఒక స్క్రీన్ పైన పిక్సెల్స్ అనేది డెన్సిటీ అంటే కౌంట్ అంటుంది కదా, ఆ పిక్సెల్స్ యొక్క కౌంట్ ని మెజర్ చేస్తుంది అనమాట కంప్యూటర్ స్క్రీన్ పైన. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ మ్యాన్? మ్యాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ లో ఏముంది? మ్యాన్ ఏరియా నెట్వర్క్, మీటర్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, మేనేజ్ ఏరియా నెట్వర్క్. సో మ్యాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఈ మ్యాన్ ని యూజ్ చేసి మనము ఒక సిటీలో మొత్తం కంప్యూటర్స్ ని కావచ్చు, ఏదైనా నెట్వర్క్స్ ని మనము ఒకదాని నుంచి ఇంకొక దానికి కనెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇలా కనెక్షన్ చేసుకోవడం వల్ల ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రీసోర్సెస్ అనేది షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ ప్రోటోకాల్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది నెట్వర్క్ ప్రోటోకాల్ కాదు అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? HTTP, FTP, SMTP, HTML. సో ఫస్ట్ HTTP అంటే ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. FTP అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైనల్ గా HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వీటి యొక్క ఫుల్ ఫామ్స్ తెలిసినా కూడా ఈ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది నెట్వర్క్ ప్రోటోకాల్ కాదు అనేసి అడుగుతున్నారు. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. సో ఇది కూడా ప్రోటోకాల్. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు FTP ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఏదన్నా మెయిల్స్ ని సెండ్ చేసేటప్పుడు ఈ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది ఒక లాంగ్వేజ్, మనము వెబ్ పేజెస్ ని డిజైన్ చేస్తాం కదా, ఆ వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడం కోసం ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. వాట్ ఈస్ యాక్సెస్ టైమ్? It is the time taken by the memory to store or retrieve a piece of data. It is the number of marked on all memory chips. Next, it is a memory clock. It is the transaction period between the CPU and memory.
సో యాక్సెస్ టైం అంటే ఏంటి? ఏదైనా డేటాని స్టోర్ చేసుకునేందుకు పట్టే టైము, లేకపోతే ఆ డేటాని ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకున్న ప్లేస్ నుంచి మనం రిట్రీవ్ చేసుకునే టైం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. ఏదైనా డేటాని స్టోర్ ఆర్ రిట్రీవ్ చేసుకునేందుకు టైం పడుతుంది కదా, దాన్నే యాక్సెస్ టైం అని అంటాం.